యూరప్ ఓ పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతు ప్రకటిస్తోంది. కానీ అలాగని యుద్ధం పూర్తిగా చేసి గెలిపించడం దానివల్ల కాదు. నాటో ఓ పక్కన పూర్తిగా ఇతని వెనకాల ఉండటానికి సిద్ధంగా లేదు. నువ్వు అమెరికాతో సంబంధాలు రిస్టోర్ చేసుకో అని చెప్తుంది. అదే సందర్భంలో అమెరికా రష్యా కలిసి ఏం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందయ్యా అంటే, వీళ్ళిద్దరూ కలిసి రష్యా అమెరికాకు ఒక ఆఫర్ చేస్తుంది. ఆర్కిటిక్ ఖండంలో వాళ్ళకు ఉన్నటువంటి సహజ వనరులు అమెరికాకి ఇస్తానంటుంది. అంటే అంత భారీ ఆఫర్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ని రష్యా ఆక్రమించుకోవడానికి అమెరికా సహకరిస్తే ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి మినరల్స్లో 50% ఏళ్ళనే తీసుకోమంటాం. ఇది ఒక వ్యాపారస్తుడైనటువంటి అమెరికా అధ్యక్షుడికి మంచి బెనిఫిట్ కదా. కాబట్టి రేపో మాపో ఉక్రెయిన్లో జరిగేది ఏంటంటే, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి, అంటే జెలెన్స్కీని పంపించి జెలెన్స్కీని అయితే జైల్లో పెట్టడమా లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేయడమో చేసి యుద్ధం ఆపేయడానికి సిద్ధపడుతున్నారు. దాంట్లో తొలి అంకం ప్రారంభమైంది. ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ దుబిన్స్కే తాజాగా ఎమర్జెన్సీ పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశాడు. అక్కడ మేము ఇంపీచ్మెంట్ అంటే తొలగింపుకు సంబంధించినటువంటి తీర్మానం పెడతాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాజకీయం దిశగా అక్కడ మార్పులు జరుగుతాయా చూడాల్సి ఉంది.